హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. అలాగే నా పేరు శ్రీనివాస్. ఇక విషయంలోనికి వెళ్తే, ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు దాదాపుగా ఏదో ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఆ స్ట్రాటజీస్ వాళ్ళకు వర్కౌట్ కావు. ఎందుకని కావు అనేది ఒక $1 బిలియన్ ప్రశ్నగా ట్రేడర్స్కి ఉంటుంది. ఒకవేళ ఒక స్ట్రాటజీని పర్ఫెక్ట్గా 1 మంత్ పాటు కనుక ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ది డే మీ ప్రాఫిట్ అండ్ లాస్ను కనుక చూస్తే ఏముండదు. అటు లాభం రాదు, ఇటు నష్టం రాదు. సో స్ట్రాటజీ వల్ల ఉపయోగం ఏంటి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా ఆలోచించాల్సింది. తర్వాత మనకు వచ్చేసరికి సుభాషిష్ పాణి గారు ఉన్నారు. సుభాషిష్ పాణి దాదాపుగా 5 EMA అని, అలాగే ఇది వచ్చేసి ట్రాఫిక్ లైట్ స్ట్రాటజీ అని, ఇట్లా కొన్ని స్ట్రాటజీస్ అనేటువంటివి చెప్పడం జరిగింది. వాటిని నార్త్ ఇండియన్స్ కొంతమంది యూట్యూబర్స్ బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తే 2 కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాదాపుగా నష్టాలనే చూసినాయి అనమాట. -200% లాస్ అని చూపించినాయి దాదాపు 2-3 సంవత్సరాలు బ్యాక్ టెస్టులు చేస్తే. మరి ఎందుకని స్ట్రాటజీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి అనే దాన్ని ప్రతి ఒక్క ట్రేడరు తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సహజంగా మార్కెట్ 3 రకాలుగా స్పందిస్తూ ఉంటుంది. ఎలా? ఒకటేమన్నా ట్రెండింగ్, ఒకటేమన్నా కన్సాలిడేషన్, ఒకటేమన్నా సైడ్ వేస్. ఈ 3 రకాలుగా ఫాలో అవుతూ ఉంటుంది. మీకు సూపర్ ట్రెండ్ను వాడుతుంటారు. సరే, బ్యాంక్ ఆప్షన్స్ ట్రేడ్స్లో, అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో మీరు సూపర్ ట్రెండ్ను వాడేసేసి మీరు ట్రేడ్స్ చేస్తున్నారనుకోండి, స్పైక్స్ వస్తే సూపర్ ట్రెండ్ పనిచేయదు. కొంతమంది RSI 40, 70 అని, 28 అని రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. ఎవడి మెథడ్ వాడిది. దీనికి అక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకోండి, RSI ఎక్కడ ఓవర్ బాట్, ఓవర్ సెల్ అనేటువంటిది చూపిస్తుంది. RSI చూపిస్తుందా? చూపించదు. అది కన్సాలిడేషన్ అవుతుంది కదా. సైడ్ వేస్గా వెళ్తుంది అనుకోండి, మూవింగ్ యావరేజ్ పనిచేయదు. సో మరి ఏ స్ట్రాటజీ పనిచేస్తుంది అనేది మనం బాగా ఒక బుర్రల బద్దలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మూడిటి కారణంగానే మనం ఒక రోజున ఒక స్ట్రాటజీని ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మూవింగ్ యావరేజ్ని ఫాలో అవుతున్నారు అనుకోండి, ఒక ట్రెండీగా ఉన్నటువంటి రోజుల్లో అది బాగానే పనిచేస్తుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో మీరు మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని చేయండి, 2 ఆపర్చునిటీస్ వస్తాయి. మార్నింగ్ సెషన్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. అంటే మూవింగ్ యావరేజ్ కూడా డిఫరెంట్ SM 20 డేస్ మూవింగ్ యావరేజ్ అని, 50 డేస్ అని, 9 EMA అని, ఇట్లా రకరకాలు వాడుతూ ఉంటారు. ఈరోజు RSI కనుక అప్లై చేస్తే దాదాపుగా 2-3 చోట్ల మీ స్టాప్ లాస్లు హిట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఇండికేటర్స్ అనేటువంటి ఏంటంటే, ఒక యావరేజ్ని బేస్ చేసుకొని కదిలేటువంటి కొన్ని ఇండికేటర్స్ అన్నమాట. ఒక్కొక్కడు ప్రైస్ మీద, ఒక్కొక్కడు వాల్యూమ్ మీద, ఇట్లా రకరకాలైనటువంటి వాటిని బేస్ చేసుకొని ఈ ఇండికేటర్స్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఒక్కసారి ఇప్పుడు RSIలో చూడండి, ఓవర్ బాట్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి కూడా మార్కెట్ పెరుగుతున్నట్టుగానే ఉంటుంది. లేదంటే RSIలో ఓవర్ బాట్ అనేటువంటి సిగ్నల్ వచ్చిన తర్వాత, రావడానికి ముందే సెల్లింగ్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజ్డ్ మేనర్తో ఉంటాయి. కాబట్టి ఏ ట్రేడర్ అయినా సరే ఇండికేటర్ లేనటువంటి స్టైల్ని అలవాటు చేసుకోవాలి. నేనైతే ఎర్లీగా ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి చెప్పేటువంటి సలహా ఏంటంటే, పివట్ పాయింట్ కానీ, సెంట్రల్ పివట్ రేంజ్ కానీ, ఇవేంటంటే హారిజంటల్ లైన్ బేస్డ్ ఇండికేటర్స్ని కనుక వాడితే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, కొంచెం సక్సెస్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా సుభాషిష్ పాణి 5 EMA స్ట్రాటజీని ఉపయోగించేసి ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు? దీనికి ఒక చాలా
లోతుగా ఆలోచించాలన్నమాట. ఎందుకంటే ఒక స్ట్రాటజీ ఉండగానే సరికాదు, దాన్ని వివిధ మార్గాల్లో దాన్ని అప్లై చేయటానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అనేటువంటిది అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా పిఈ తీసుకోండి అనేటువంటి సిగ్నల్ వచ్చిందనుకోండి దేంట్లో 5 EMAలో, కానీ దాని కిందే బ్యాంక్ నిఫ్టీ కిందే ఒక స్ట్రాంగ్ సపోర్టింగ్ రేంజ్ ఉందనుకోండి, ఆయన తీసుకోడు. ఎందుకంటే ఆ ప్రైస్ అక్కడ దాకా వచ్చి ఆగి బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఫాలో అవుతుంది 5 EMA స్ట్రాటజీ అయినా ఎక్కడైనా సరే ఈ యొక్క ఆప్షన్ చైన్లో పిఈ స్ట్రైక్స్ ఎట్లా ఉన్నాయి, సిఈ స్ట్రైక్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటారు. సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఎంట్రీ అవుతారు. అలాగే ట్రెండింగ్ అవుతుంది, అప్ సైడే వెళ్తుంది అంటే సిఈ సైడే మార్కెట్ అనేటువంటిది వెళ్తూ ఉంది. సిఈ సైడే మార్కెట్ వెళ్తూ ఉన్నప్పుడు 5 EMAలో పిఈ సిగ్నల్ వచ్చిందనుకోండి, పిఈ సిగ్నల్ని బై చేయండి అని వచ్చిందనుకోండి, ఎంట్రీ కారు. సిఈ సిగ్నల్ వచ్చినప్పుడే ఎంట్రీ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇండికేటర్ని యూజ్ చేస్తున్న ఒక ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకొని మార్కెట్ యొక్క డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. అందుకనే వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు అన్నమాట. సో మనకి ఒక స్ట్రాటజీ ఉండగానే సరిపోదు, ఆ స్ట్రాటజీకి తగ్గటువంటి అడ్జస్ట్మెంట్స్ అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్గా నిన్న మార్కెట్ని చూడండి, కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నది. మీరు ఎక్కడని చెప్పేసి ఏ స్ట్రాటజీని మీరు అప్లై చేస్తారు, ఏ స్ట్రాటజీని అప్లై చేసి మీరు సక్సెస్ అవుతారు చెప్పండి? హైలీ ఇంపాసిబుల్. ఇన్ కేస్ మీరు ఆప్షన్ బయ్యరే అనుకోండి, ఎక్కువగా బయ్యర్సే ఉంటారు, ఎందుకంటే మన దగ్గర ఉండేది తక్కువ డబ్బులు కాబట్టి. సో ఆప్షన్ బై చేసేటువంటి వాడు సిగ్నల్ వచ్చిందని తీసుకున్నాడు అనుకోండి, అక్కడే మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ ఉందనుకోండి, ప్రీమియం డికే అయిపోయి స్టాప్ లాస్ని హిట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. నిన్న మొన్న అలానే జరిగింది. ఈరోజు మార్కెట్ రెండు వైపులా స్టాప్ లాస్ని హిట్ చేసేటువంటి మెథడ్ని ఫాలో అయింది. సో మనం ఎప్పుడూ కూడా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకుంటే దానికి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అందుకని 5 EMA స్ట్రాటజీకి RSIను లేకపోతే మూవింగ్ యావరేజ్ మరొకటి అంటే పివట్ పాయింట్స్ను ఏదో ఒక దాన్ని సపోర్ట్ తీసుకోవటం అనేటువంటిది జరిగింది. చాలామందికి ప్రైజ్ యాక్షన్ ఏంటి, స్వింగ్స్ ఏంటి అనేటువంటి అవగాహన ఉండకపోవచ్చు. సో ఇటువంటి వాటి మీద అవగాహన కల్పించుకునే ట్రేడ్స్ అనేటువంటివి మీరు అనుకునేటువంటి స్ట్రాటజీని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో స్పాట్ డెసిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ ద్వారా మీరు ఎంటర్ కావాలి అని అనుకున్నప్పుడు, ఒక సిగ్నల్ అనేటువంటిది వచ్చినప్పుడు అక్కడ స్పాట్ డెసిషన్ను తీసుకోవాలి. ఎందుకంటే దానికి దగ్గరలో ఏదైనా సరే రెసిస్టెన్స్ ఉందా, ప్రైస్ పైకి పోవడానికి అవకాశం ఉంటుందా, బయర్స్ అండ్ సెల్లర్స్ రేషియో ఎలా ఉంది, ఇటువంటి వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంట్రీ తీసుకోవటం చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి పని అన్నమాట. సో స్ట్రాటజీ ఉండగానే సరిపోదు, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసేటువంటి మైండ్ సెట్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.